కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే. ప్రతి దేశంలో, ఏ దేశంలో అయినా సరే, అమెరికాలో 4 ఏళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఫ్రాన్స్లో 7 ఏళ్లకు ఒకసారి అధ్యక్ష పదవులు ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్లో పార్లమెంటుకి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మన దేశంలో లోక్సభకు కానీ శాసనసభలకు కానీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. వయోజన ఓటర్లందరూ ఎన్నికల ద్వారా తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సాధారణంగా మన అందరం దీన్నే ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. కానీ ప్రజాస్వామ్యం అంతకంటే విస్తృతమైంది. ప్రజాస్వామ్యంలో మానవుల యొక్క వికాసం జరగాలి, మానవులకు ఇచ్చినటువంటి హక్కులు అమలు జరగాలి. ప్రతి రాజ్యాంగంలో కూడా మానవులకి, పౌరులకి కొన్ని హక్కులు ఇవ్వబడినాయి. ఉదాహరణకు అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అంటాం. బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా పౌరులకు కొన్ని హక్కులు ఇచ్చారు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనేటటువంటి పేరుతో పౌరుడికి అనేక హక్కులు ఇవ్వబడినాయి. ఈ హక్కుల్లో చాలా ప్రాథమికమైనటువంటిది నిరసన తెలియచేసే హక్కు, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాజం వికాసం చెందటానికి, ఆ సమాజం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఇటీవల మన దేశంలో ఈ ప్రజాస్వామ్య హక్కులు, ఏదైతే నిరసన తెలియచేసేటటువంటి హక్కు, లేకపోతే వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి హక్కు, పత్రికా స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి హక్కులు అణచివేయబట్టం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది పాత్రికేయులు అరెస్టు చేయబట్టం. ఉదాహరణకి మీరు సంవత్సరం క్రితం ప్రబీర్ పుర్కాయస్తా అని చెప్పేసి ఆయన చాలా గొప్ప పాత్రికేయుడు, న్యూస్ క్లిక్ అని ఆయన ఒక వెబ్ పోర్టల్కి సంపాదకుడిగా ఉన్నాడు. ఆయన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని దాదాపు సంవత్సరం పాటు జైల్లో ఉంచారు. తర్వాత హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇలా అనేక మంది మీద అరెస్టులు చేయటం, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఉపా చట్టాల కింద అరెస్ట్ చేయటం, అలాగే సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టారని అరెస్టులు చేయటం, ఇదంతా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అయితే ఇక్కడ కొంతమంది ఏది పడితే అది మాట్లాడవచ్చా, ఏది పడితే అది రాయొచ్చా అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. నేను చెప్పదలుచుకుంది, రాజ్యాంగమే శాంతియుతంగా నిరసనలు తెలియచేయచ్చు. శాంతియుతంగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి నిరసనలకి. ఇప్పుడు మేము విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర అనేక ధర్నాలు నిర్వహిస్తూ ఉంటాం, యూనియన్స్ తరఫున, ట్రేడ్ యూనియన్స్ తరఫున, సంఘాల తరఫున. ఆ ధర్నాలు పోలీస్ పర్మిషన్తోనే మనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్యతంగా జరుగుతున్నటువంటి ఆందోళన మీద పోలీసులు వ్యవహరించిన తీరును మనం చూసాం. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల నిరసనలు మీద దౌర్జన్యాలు జరగడం చూస్తుంది. నిన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకుని ఒక నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నిరసనల్ని వాళ్ళు కూడా అదుపు చేశారు, వాళ్ళు కూడా నియంత్రించారు, వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నిన్న విజయవాడలో జరిగినటువంటిది సంఘటన అది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. నిరసన అది ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉన్నటువంటి దీంట్లో నిరసన తెలియజేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. అందుకని ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించడం కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యంలో వాళ్ళు పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛల్ని గౌరవించాలి, నిరసన తెలియజేసే హక్కుల్ని గౌరవించాలి, శాంతియుతంగా వాళ్ళు ఇచ్చేసినంతసేపు కూడా గౌరవించాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి రాను రాను తగ్గిపోవటం మనకు కనపడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేటటువంటి విస్తృత అర్థాన్ని మనందరం అర్థం చేసుకుని శాంతియుతంగా జరిగేటటువంటి నిరసనలు కానీ, వాక్ స్వాతంత్ర్య హక్కులను కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను కానీ మనందరం గౌరవించాలి. ముఖ్యంగా రాజ్యం గౌరవించాలి, ప్రభుత్వాలు గౌరవించాలి. ఆ విధంగా మన ఆలోచన విధానం. ఎందుకంటే వాట్సాప్లో వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, అందుకని అరెస్టులు చేయొచ్చు, లేకపోతే ఆ విధంగా చేయొచ్చు, లేకపోతే లాఠీలతో కొట్టవచ్చు, ఇవన్నీ కూడా నేను చాలా చూస్తూ ఉన్నాను. ఆ పరిస్థితి రేపు మనకే రావచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎప్పుడోసారి నిరసన తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకని మనం ప్రజాస్వామ్యంలో నిరసనలు
ఒక భాగం అనేది గుర్తించాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు ప్రోత్సహించండి.